అర్జున్, హలో. హాయ్ ఆర్తి, లేచా? యా అర్జున్, చెప్పు. ఆర్తి, నీతో ఒక విషయం చెప్పాలి. ఎనీథింగ్ సీరియస్? కొంచెం అలాంటిది. పర్లేదు, చెప్పు. ఏంటి మ్యాటర్? అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చిన్న భయం, కానీ చెప్పకుండా దాచలేను. అబ్బా అర్జున్, నేనే కదా చెప్పే, పర్లేదు. ఇలా ఫోన్లో అడగడం కరెక్టో కాదో తెలీదు, బట్ విల్ యూ మ్యారీ మీ? వాట్? కమ్ అగైన్? నువ్వు కరెక్ట్గానే విన్నావు ఆర్తి. మనం పెళ్లి చేసుకుందామా? కానీ అర్జున్, హౌ? నువ్వు కనీసం నన్ను ఇంకా చూడలేదు, అలా ఎలా డిసైడ్ చేస్తావు? కరెక్టే ఆర్తి, నిన్ను చూడలేదు, నీ మనసును చూశాను. నీ మాటల్లో, నీ నవ్వుల్లో, నిన్ను, నీ అలవాట్లని అన్నీ చూశాను. నాకు మనసు ముఖ్యం, కానీ మనిషి కాదు ఆర్తి. కానీ అర్జున్, చూడు ఆర్తి, మంచో చెడో నాకు తెలీదు. ఒక రాంగ్ కాల్ మన ఇద్దరిని కలిపింది, అదే ఇంతాక తీసుకొచ్చింది. నేను ఫేట్ని నమ్ముతాను, అలానే అది మంచి చేతుల్లో ఉందని కూడా అనుకుంటాను. ఐ జస్ట్ నీడ్ యువర్ ఆన్సర్. ఓకే అర్జున్, ఎలాగో అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేనంత తేలిగ్గా డిసైడ్ చేయలేను. ఐ హ్యావ్ సీన్ యూ, బట్ లెట్స్ మీట్ వన్స్, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఆర్తి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ? స్టీమ్స్, జూబ్లీ హిల్స్. ఓకే, యా. అయ్య బాబోయ్, ఇంటిలో కొట్టేసుకుంటుంది. ఎంత నా లైఫ్ మ్యాటర్ కదా, ఈ మాత్రం ఉంటుందిలే. ఆర్తి, ఐఎమ్ హియర్, వేర్ ఆర్ యు? ఈవెన్ ఐ, బట్ నీకు చిన్న టెస్ట్. టెస్టా? మళ్ళీ ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ లేదు, ఏం లేదు, కానీ ఇప్పటి వరకు నువ్వు నన్ను అసలు చూడనే లేదు. అయినా నా మనసు తెలుసు అంటున్నావు, పెళ్లి కూడా చేసుకుందాం అంటున్నావు. ఇన్ని తెలుసు నీకు నన్ను కనిపెట్టడం పెద్ద కష్టం కాదు కదా. అంటే? అంటే ఏం లేదు, నేనెవరు, లోపల ఎక్కడ కూర్చున్నానో ఏం చెప్పను. ఇక్కడ లోపల 8 మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళల్లో నేనెవరో కనిపెట్టు, అప్పుడు నమ్ముతాను నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావని. దేవుడా, ఇది టూ మచ్ ఆర్తి, ప్లీజ్. బాయ్ అర్జున్, ఆల్ ది బెస్ట్. ఆర్తి, మనిషిని చూసి తిరిగిన పెళ్ళి గ్యారంటీ లేని రోజుల్లో అసలు మనిషినే చూడకుండా పెళ్ళి చేసుకుంటావా అని అడిగినా నమ్మట్లేదు. ఏంటో ఈ అమ్మాయిలు, ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మరు, ఎవడో కేదో నమ్మి మోసపోతారు. ఏం టెస్టులు రా బాబు, అసలు ఇంతమందిలో తను ఎలా కనుక్కోవడం? పోనీ ఒక్కొక్కరిని అడుగునా? వామ్మో, వద్దులే లేనిపోని గొడవలు. సరే, ఒక పని చేస్తే, ఎస్, బీటెక్ స్టూడెంట్స్కి కరెక్ట్ ఆన్సర్ తెలియకపోవచ్చు, కానీ కరెక్ట్ గెస్సింగ్ అలవాటేగా. సో అదే చేద్దాం, ఎలిమినేషన్ మెథడ్.
నాకు తెలిసి ఏ అమ్మాయి మదర్తో ఫస్ట్ మీట్కి రాదు. సో ఈ ఫస్ట్ అమ్మాయి కాదు, ఎలిమినేటెడ్. సెకండ్ అమ్మాయి ఫోన్లో మొహం పెట్టేసింది. నాకు తెలిసి నేను ఆర్తికి ఎప్పుడు కాల్ చేసినా ఫస్ట్ కాల్కి లిఫ్ట్ చేయలేదు అండ్ చాటింగ్ అస్సలు చేయదు. సో ఎలిమినేటెడ్. షబ్బాష్ అర్జున్, ఇద్దరిని ఎలిమినేట్ చేసావు. వీళ్ళిద్దరిని చూస్తుంటే లవర్స్లో ఉన్నారు. సో ఈ అమ్మాయి కాదు. ఐస్ క్రీమ్ అంటే అసలు ఆర్తికి ఇష్టమే లేదు. సో గ్యారంటీగా తిన కాదు. తినేనా? కానీ పెళ్ళైనట్టుందేంటి? పెళ్ళైతే మెట్లుంటాయిగా. టిష్యూ కింద పడిపోయింది. మీదేనా? థ్యాంక్స్ వద్దునండి. ఓ బుర్ర బాగా వేడెక్కిపోయింది. అర్జెంటుగా కాఫీ పడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. కెన్ ఐ హ్యావ్ మై ఆర్డర్ ప్లీజ్? బట్ యూ హ్యావెంట్ ఆర్డర్డ్ ఎనీథింగ్ ఎట్. ఎందుకు చేయలేదు? ఒక అమ్మాయితో లైఫ్ లాంగ్ కాఫీ తాగే ఛాన్స్ అడిగా కదా. నువ్వు సూపర్ అర్జున్. కానీ ఎలా? పిచ్చార్తి. నెంబర్ 1, నేను లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక వాయిస్ విన్నాను. నీ మాటల్లోని ప్రేమ, నీ నవ్వుల్లోని స్వచ్ఛత. ఒక చిన్న డౌట్ వచ్చింది, ఆలోచించా, దొరికిపోయా. నెంబర్ 2, నేను వచ్చి మై ఆర్డర్ ప్లీజ్ అంటే నువ్వు అసలు నేనేమైనా ఆర్డర్ ఇచ్చానో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా నేను అసలు ఆర్డరే చేయలేదని చెప్పు. అంటే అప్పటివరకు నన్ను చూస్తూనే ఉన్నావు. అయ్యో పిచ్చి ముద్దు. నెంబర్ 3, ఇదే లాస్ట్. ఎవరైనా కాఫీ షాప్లో ఎంతమంది ఉన్నారని అడిగితే కస్టమర్స్ని కౌంట్ చేస్తా. కానీ మా పిచ్చార్తి మాత్రం కౌంటర్లో ఉన్న తను కూడా కౌంట్ చేసింది. గాట్ యూ. ఇంకో చిన్న టెస్ట్. సరే నేను వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుద్దాం. బాయ్. హే అర్జున్, ఈసారి టెస్ట్ కాదు అర్జున్, చిన్న క్వశ్చన్. సరే అడుగు. ప్రజెంట్ జనరేషన్లో చాలా కాలంగా లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని కూడా విడిపోతున్నారు. మనం విడిపోమన్న గ్యారెంటీ ఏంటి? నువ్వు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలంటే నేను ఒకటి అడుగుతా, చెప్పు. అడుగు. రేపు పొద్దున మనకు పెళ్ళయ్యాక, అదే అయిందనుకో, సపోజ్ మన ఇద్దరికి పెళ్ళయ్యాక ఏదన్నా గొడవ వచ్చిందనుకో, ఫస్ట్ నువ్వు కాంప్రమైజ్ అవుతావా, లేకపోతే నేను కాంప్రమైజ్ అయ్యేంత వరకు నువ్వు కాంప్రమైజ్ అవ్వవా? నేనే ముందు కాంప్రమైజ్ అవుతా. నువ్వు గెలుస్తావని కాదు, మన రిలేషన్షిప్ బాగుండాలని. మరి నువ్వు? ఫస్ట్ నేనే కాంప్రమైజ్ అవుతా. ఎందుకంటే మన రిలేషన్షిప్ బాగుండాలి, అలానే నిన్ను కూడా గెలిపించాలి. అబ్బో, మరి నేను గెలిచినట్టేగా? డౌటా?